విశాఖ నగరం అల్లిపురంలోని గ్రంథాలయానికి సీనియర్ జర్నలిస్ట్ అడారి కొండలరావు 20,000 రూపాయల విలువైన ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాహిత్య గ్రంథాలతో పాటు జర్నలిజానికి సంబంధించిన ఎన్నో విలువైన గ్రంథాలను శ్రీ వెంకట గౌరీ శంకర గ్రంథాలయానికి విరాళంగా అందజేశారు. గ్రంథాలు విజ్ఞాన వీచికలని అడారి కొండలరావు పేర్కొన్నారు. గ్రంథాల పఠనం వల్ల జ్ఞానం, విజ్ఞానం, పరిజ్ఞానం పొందవచ్చన్నారు. వీటిలో ఏది లేకపోయినా మనిషికి మిగిలేది అజ్ఞానమే అన్నారు. అయితే వీటిని కాపాడుకోవాల్సిన అవసరం సామాజికవేత్తలపైన, ప్రజలపైన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకట గౌరీ శంకర గ్రంథాలయం పాలకవర్గం పెద్దలు పాల్గొన్నారు. నేను పత్రికాముఖంగా తెలుసుకొని ఒక సీనియర్ జర్నలిస్ట్గా అడారి కొండలరావు నా పేరు. సీనియర్ జర్నలిస్ట్గా ఈ కార్యక్రమానికి నేను హాజరు కావడమే కాకుండా నా వంతు ఈ గ్రంథాలయానికి ఏదో సాయం చేయాలనే కుతూహలంతో సుమారు 20,000 రూపాయలు విలువైన 200 వరకు పుస్తకాలని విరాళం ఇవ్వడం జరిగింది. ఈ పుస్తకాలు నాకు నేను దాదాపు 50% వరకు పుస్తకాలు నేను కొనుగోలు చేశాను. మొదటి నుంచి నేను గ్రంథాలయ నిర్వహణలో, కార్యక్రమాల్లో వాటిలో కూడా చాలా యాక్టివ్గా మా సొంత గ్రామం అనకాపల్లి దగ్గర ఉన్న మునపాకులో మేము కార్యక్రమం చేసేవాళ్ళని. ఆ ఆసక్తితో పుస్తకాలు చదవడం, దట్టు వామపక్ష రాజకీయాలతో నాకు సంబంధం ఉండడం, ఈ 2 కారణాల వల్ల ఈ పుస్తక పఠనం నాకు ఇంట్రెస్ట్. దాని నేపథ్యంలో ఈ పుస్తకాలని, ఈ గ్రంథాలు ఈ మధ్యని అభివృద్ధి చేసేటువంటి పత్రికలు తెలుసుకొని దీనికి ఎంతో కొంత సాయం చేయాలి, మనం సాయం చేయాలని అనుకొని నా దగ్గర నాకు విలువైన పుస్తకాలని ఇవ్వడం జరిగింది. ఇలా ఇచ్చినందుకు నాకు చాలా ఆత్మసంతృప్తిగా ఉంది. ఎంతకంటే మంచి కార్యక్రమం ఉండదు. అయితే ఇక్కడ మనం కొన్ని విషయాలు స్పష్టంగా తెలుసుకోవాలి. ఒకటి, గ్రంథాలయాలు అంటే ఏమిటి? గ్రంథాలయాలంటే విజ్ఞాన వీచికలు. జ్ఞానం, విజ్ఞానం, సంస్కరణ, ఈ 3 జరగాలి. ఈ 3 రావాలంటే గ్రంథాలయాల ద్వారా మాత్రమే సాధ్యం. జ్ఞానం అంటే ఏమిటంటే, మనం నిప్పుని చూస్తాం, నిప్పులో చేయి పెడితే చేయి కాలిపోతుందని మనకు తెలుసు. అంటే ఆ చేయి పెట్టకూడదు అనేది మనకు తెలుసు. అంటే జ్ఞానం మీకు ఉన్నట్టు. విజ్ఞానం అంటే ఏంటంటే అసలు నిప్పు ఎలా పోతుంది, ఎలా తయారు